హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు నందిని. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేశానండి. గుడ్ల కూర కూడా అని అంటాం మేము. ఈ ఎగ్ మసాలా కర్రీ మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చేసి చూపిస్తాను. ఇది అన్నంలోనైనా చపాతీ రోటీ ఎందులోనైనా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక 5 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాస్త ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి మంచిగా కలుపుకోండి. ఈ ఎగ్స్కి పై పొర క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకొని పెట్టుకోండి. ఇది పక్కన పెట్టుకొని ఒక గోళం స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల మేన ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కాస్త కలుపుకోండి. ఇవి చిటపటలాడాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి దాన్ని కూడా లైట్గా కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసి ఆ ఉల్లిపాయ మెత్తపడి మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఈ ఉల్లిపాయ మెత్తపడిందండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాలు, ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని అందులోనే వేసుకోండి. ఈ టమాటాలు బాగా మెత్తబడేంత వరకు స్టవ్ తగ్గించి పెట్టుకొని చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోండి. ఈ టమాటాలు మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు, గ్రేవీ బాగా వస్తుంది. నేను కట్ చేసి వేసుకున్నానండి. ఈ టమాటాలలో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. మొత్తం బాగా కలపండి. టమాటాలు కొంచెం మెత్తపడాలండి. బాగా గ్రేవీ కావాలంటే ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చు. కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను వేయలేదు, వేసినా టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటాలన్నీ అట్లా మెదుముతూ గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండండి. చూసారా ఫ్రెండ్స్, బాగా మెత్తపట్టాయి కదా. ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి, 1 స్పూన్ కారం పొడి వేసుకోండి. నేను చికెన్ మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి, లేకపోతే మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు. చికెన్ మసాలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బాగా మెత్తపడి ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు కాసిన్ని వాటర్ వేసుకోండి. గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి. కొద్దిగా గ్రేవీ బాగా కావాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకొని తీసాక ఈ పులుసు బాగా మరుగుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకోండి. ఈ పులుసు ఎగ్స్ 2 కలిపి కాసేపు ఒక 5 మినిట్స్ దాకా మరగనివ్వండి. మూత పెట్టుకొని మంట తగ్గించి పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొనే మరగనివ్వండి. చూసారు కదా ఈ ఎగ్స్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చిక్కబడింది. ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఇంకా అంతే, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు కాస్త కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కాస్త కలుపుకోండి. అంతే, రుచికరమైన గుడ్ల పులుసు రెడీ. ఇక అన్నంలో వేసుకొని తినడమే ఆలస్యం. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.